హ్యాపీ ఫ్యామిలీ. ఫాదర్, మదర్, 3 డాటర్స్ ఓల్డ్ హౌస్లో నివసిస్తూ ఉన్నారు. ఫాదర్ కష్టపడి ఫ్యామిలీని చూసుకుంటున్నారు. అలా సాగిపోయే సమయంలో ఫాదర్ ఫైర్ యాక్సిడెంట్లో మరణించారు. ఫాదర్ మరణించిన తర్వాత మదర్ కష్టపడి ఫ్యామిలీని చూసుకుంటున్నారు. అలా సాగిపోతున్న సమయంలో పెద్ద డాటర్కి మ్యారేజ్ అయ్యింది. పెద్ద డాటర్ కన్సీవ్ కూడా అయ్యింది. హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. పెద్ద డాటర్కి బేబీ బాయ్ పుట్టాడు. అలా హ్యాపీగా ఉన్న సమయంలో హ్యాపీగా ఉండడం ఆ గాడ్కి కూడా నచ్చలే అనుకుంటా. అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. దానివల్ల ఫ్యామిలీ మొత్తం ఆందోళనలో ఉన్నారు. ఆ సంఘటన ఏంటి అంటే మదర్ స్పృహ తప్పి పడిపోయారు. మదర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మదర్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది. తను ఇంకా పని చేయలేదు. అలా సమయంలో ఫ్యామిలీ ఎలా సర్వే అవుతుందన్న సమయంలో చిన్న డాటర్ తన స్టడీని పక్కన పెట్టి నేను ఫ్యామిలీని చూసుకుంటానంటూ నర్స్గా పని చేయడానికి వెళ్ళింది. ఆ హ్యాపీ సమయంలో పెద్ద డాటర్ కన్సీవ్ అయింది. అలా హ్యాపీగా ఉన్న సమయంలో మరో సంఘటన, ఫాదర్ అండ్ బేబీ బాయ్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో ఫాదర్ అండ్ బేబీ బాయ్ మరణించారు. ఆ సమయంలో పెద్ద డాటర్ తన మదర్కి ఎక్కడ భారం అవుతుందనుకొని తను తన మదర్ ఇల్లా ఇంట్లోనే ఉండడం సాగించింది. అలా సాగిపోతున్న సమయంలో మిడిల్ డాటర్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అలా హ్యాపీగా ఉంటున్నారు. అలా హ్యాపీగా ఉంటున్న సమయంలో మిడిల్ డాటర్ కన్సీవ్ అయ్యింది. ఆ హ్యాపీ సమయంలో పెద్ద డాటర్కి బేబీ బాయ్ పుట్టాడు. అలా హ్యాపీగా ఉంటున్న సమయంలో మరో సంఘటన, చిన్న డాటర్ని పీపుల్ నిందిస్తున్నారు. నువ్వు బయటికి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నావు. ఆ మాటలు విని చిన్న డాటర్ డిప్రెషన్లోకి వెళ్ళింది. అప్పుడే తను బయటికి వచ్చింది. వీళ్ళ మాటలు వింటే నేను నా మదర్ని ఎలా చూసుకోవాలి? నేను ఎవరి మాటలను పట్టించుకోను. నేను పని చేస్తేనే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారని తను డిప్రెషన్లో నుంచి బయటికి వెళ్ళి పని చేయడానికి వెళ్ళింది. ఇంకా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నీతి అంటే పీపుల్ ఏదైనా చెప్తారు. నువ్వు చేసేది మంచి అనుకుంటే నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. ఈ స్టోరీ మొత్తం రియల్ స్టోరీ. ఎలా ఉందో చెప్పండి. అండ్ మీ స్టోరీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి.